హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం. ఈరోజైతే నేను దోసకాయని నువ్వుపప్పు పచ్చడి చేస్తున్నాను. ముందుగా అయితే నేను నువ్వుపప్పు వేయించేస్తున్నాను. కొద్దిగా నువ్వులు తీసుకున్నాను. ఈ ఒక 3 స్పూన్స్ ఉంటాయండి. ఇవి నువ్వులు వేగిపోయిన తర్వాత తీసేద్దాం. ఇవైతే డ్రై రోస్టే చేశాను, తీసేస్తున్నాను. పాన్లో ఆయిల్ పోసి ఇప్పుడు కొద్దిగా మెంతులును జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి, అంతేనండి. ఇంకేమి ఇంగ్రీడియంట్స్ లేవు. పచ్చిమిర్చి వేగిపోయినాయి, స్టవ్ కట్టేస్తున్నాను. పచ్చి వెల్లుల్లిపై ఏమండి నువ్వులు మిక్సీలో వేసాను, పచ్చిమిర్చి అది కూడా వేసేద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చి అన్నీ మిక్సీలో వేసాను. ఇప్పుడు కాస్త సాల్ట్ కూడా వేసేద్దాం. వేసేసి మిక్సీ. ఇది కొద్దిగా నలిగింది. ఇప్పుడు మనం చింతపండు వేసేస్తున్నానండి. ఇది చింతపండు నానబెట్టేసి ఉంచేసాను. చింతపండు నానబెట్టి పెట్టేశాను. దీన్ని వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది నలిగిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఇంకా వాటర్ వేయకుండానే చేశానండి. కొంచెం చింతపండు నానబెట్టినప్పుడు తప్ప నీళ్ళు అయితే వేయలేదు, ఎందుకంటే దోసకాయలో నీరు వచ్చేస్తుంది కాబట్టి. దోసకాయని తురిమేశానండి. ఇది బాగానే చిన్నగానే తురిమేశాను. చూసారు కదా, నీరు వచ్చేస్తుంది. అందుకని ఇంకా పచ్చడి చేసినప్పుడు అయితే నీరు వేయలేదు. ఇప్పుడైతే ఈ పచ్చడిని తీసి ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ని మనం దోసకాయ ముక్కల్లో వేసేయచ్చు. ఇది అంతా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చడిని దోసకాయ ముక్కల్ని కలిపేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసాను. దీన్ని ఇప్పుడు తాలింపు వేసేద్దాం. అంటే దీన్ని మిక్సీ పట్టట్లేదు, దాన్ని రెండు కలిపేసాను. ఎందుకంటే మిక్సీ పడితే మళ్ళీ మెత్తగా అయిపోద్ది, బాగోదు, టేస్ట్ మారిపోద్ది. అందుకని దీన్ని ఇలా ఉంచేసాను. ఇప్పుడు తాలింపు వేసేద్దాం. పోపులు వేసేస్తున్నాను. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు. పోపులు వేగిపోయినాయి, స్టవ్ కట్టేస్తున్నాను. నేను పచ్చడి అంతా ఇంట్లో వేసేస్తున్నాను. మొత్తం కలిపేస్తున్నాను. ఇప్పుడు దోసకాయ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, ట్రై చేసి చూడండి. ఓకేనండి, థ్యాంక్ యూ.